అందరికీ పరాభనామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ యొక్క సంవత్సరం రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయని తెలుసుకుందాం. ఇప్పుడు కుంభరాశి వారి యొక్క రాశి ఫలాలు. కుంభరాశి వారి యొక్క ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 4, అవమానం 2. ఈ రాశి వారికి గురువు యొక్క సంచారం చూసుకున్నట్లయితే జూన్ 2 వరకు కూడా పంచమ స్థానం సంచరించడం కార్యలాభం. తదుపరి జూన్ 2 నుండి షష్టమ స్థానం ముందు గురుడు సంచరించడం అక్కడ అత్యంత శుభ ఫలితాలు ఇస్తాడని మనం చెప్పవచ్చు. ఇంకా శని భగవాన్ చూసుకున్నట్లయితే జూన్ 2 వరకు కూడా ద్వితీయ స్థానంలో సంచరించడం అక్కడ శ్రమ కలుగుతుంది. తదుపరి నుంచి మిశ్రమ ఫలితాలు ఇచ్చే అవకాశాలు మనకు కల్పిస్తున్నాయి. ఇక ఈ రాశివారు వివాహాది శుభకార్యాల్లో పాల్గొంటారు, విందు వినోదాల్లో కూడా పాల్గొని ఆనందంగా ఉంటారని మనం చెప్పచ్చు. అయినప్పటికీ కూడా వీరికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయని మనం చెప్పడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇక వ్యాపారస్తులు చూసుకున్నట్లయితే సామాన్య లాభాలు వస్తాయి. వ్యవసాయదారులకి మొదటి పంటలో మాత్రం అత్యంత ఆదాయం వస్తుంది, కొంతవరకు ఆ శ్రమకు తగిన ఆదాయం వస్తుంది. కానీ రెండో పంటలో కొంతవరకు మెరుగైన ఆదాయం పొందే అవకాశాలు మనకు కనిపిస్తాయి. ముఖ్యంగా వీరు స్పెక్యులేషన్ అనేది చేయరాదు. ఇక వ్యాపారస్తులు సరుకులు నిల్వహించి వ్యాపారం చేద్దాం అనుకున్నట్లయితే నష్టాన్ని సరిచూడొస్తుంది. రాజకీయ నాయకులు కూడా ఈ విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి. వీరికి కొంచెం అనుకూలమైన కాలంగా లేదు కాబట్టి కొంత జాగ్రత్త వహించినట్లయితే ఎటువంటి ఇబ్బందులు కలగని చెప్తున్నారు. కళాకారులకు బాగుంటుంది. విద్యార్థులకు వచ్చేటువంటి సెప్టెంబర్ నెల వరకు బాగుంది కాబట్టి ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసే వరకు మాత్రం అనుకూలంగా ఉంటుంది. తదుపరి మాత్రం ఎక్కువ శ్రమ కష్టం పడి ఫలితాలు పొందవలసిన అవకాశం మనకు కనిపిస్తుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే వీరు మిశ్రమ ఫలితాలు పొందుతారు. కానీ కొన్ని గ్రహాల సంచారం వల్ల మాత్రం వీరికి కొంతవరకు అనుకూలమైన ఫలితాలు మనకు కనిపిస్తున్నాయి. రాహు సంచార కాలంలో కూడా కొంచెం జాగ్రత్త తీసుకోవడం అవసరం చెప్తున్నాను. ఆరోగ్య విషయాల్లో కొంచెం జాగ్రత్త పాటించండి. ఈ విధంగా కొంతవరకు ఫలితాలు మెరుగైనవి, కొన్ని ఇబ్బందులు కూడా మనకి ఈ యొక్క రాశి వారికి కనిపిస్తున్నాయి. వీరి యొక్క అదృష్ట సంఖ్య 8, 2, 3. కలిసి వచ్చే వారాలు బుధ, శుక్ర. వీరి యొక్క నక్షత్ర ఆలయాలు ఆయా నక్షత్ర పాదాలు తెలియజేస్తున్నాను. ధనిష్ట 3 మసకపల్లి, 4 కుందూరు. శతభిషం 1వ పాదం కోటిపల్లి, 2వ పాదం కోటిపల్లి, 3వ పాదం తొత్తరముడి, 4వ పాదం పాతకోట. పూర్వభాద్ర 1వ పాదం ముక్తేశ్వరం, 2వ పాదం శానిపిల్లంక, 3వ పాదం ఠానేలంక. ఈ యొక్క నక్షత్ర పాదాల వారు ఈ సంవత్సరంలో ఆ ఆలయాలకు వెళ్ళి ఆ స్వామికి అభిషేకం చేయించినట్లయితే మరిన్ని మెరుగైన ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. వీరు ఖచ్చితంగా శనీశ్వరుడికి తైలాభిషేకం చేయించుకోవాలి. శివారాధన చేసినట్లయితే సంవత్సరం మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. పరిహారాలు చేసుకున్నట్లయితే బాధలు తొలగి మంచి ఫలితాలు పొందాలని తెలియజేస్తున్నాను. ఇట్లు శ్రీ గురుపీఠం, మీ ఐ వెంకట సిద్ధాంతి. స్వస్తి.